ఏంది ఇట్లా నవ్వుతున్నాను చూస్తున్నారా? నా నవ్వు నా ఇష్టం, నేను ఎట్లనైనా నవ్వుతా. మీకేమనిపిస్తే నాకేంది, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు నా తమ్మునికి ఓటేయాలి, గెలిపియాలి. మీరు కూడా నా లెక్క నా ఓటు నా ఇష్టం అనుకుండ్రి, తమ్మునికే ఓటేయండ్రి అంటున్నాడుల్లా నవ్వులడ నాగబాబు. ఒక్కసారిగా ముచ్చటేందో సుద్దాం పని. అలనాడు రాముడు లంకకు పోయేతందుకు రామసేతు కట్టేతందుకు ఉడత ఎట్లనైతే సాయం చేసిందో, తమ్ముడు జనసేనాని సీఎం సీట్ల కూసుండబెట్టేతందుకు అన్నయ్య నాగబాబు సారు కూడా గట్లనే సాయపడతానని అంటున్నాడు. గుంటూరు జిల్లాల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని మెగా అభిమానులతోని ముచ్చట్లు పెట్టేతందుకు వచ్చిండు. అవుగాని నాగబాబు సారు, మీరు జనసేనలా లీడరా లేకపోతే కార్యకర్తనా? అభిమాని అంటున్నాడు కదా, మరి ఇదివరకంటే పార్టీకి అంటిముట్టనట్టున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్లు కదా, యాక్టివ్ గానే పనిచేస్తారా లేకపోతే దూరం దూరంగానే ఉంటారా? తమ్ముడికి నెపోటిజం అంటే బంధు ప్రీతి అది రానివ్వకూడదని చెప్పి నేను మిత్రులు అనుకునే దూరం అయిపోయాం పార్టీకి. దూరం అయిపోయినామని అంటున్నారు. గట్లెట్లా దూరం అవుతారు సారు? పార్టీకి దూరం, కళ్యాణ్ దూరం కాదు, అలాగే మీకు దూరం కాదు. ఇన్న రానుల్లా పార్టీలో పనిచేస్తే బంధుప్రీతి అంటారని తమ్మునికి దగ్గరగా ఉండుకుంటేనే పార్టీకి అభిమానిగా ఉన్నాడట నాగబాబు సారు. నాకు ఒక బలం బలైనది ఏంటంటే మా అన్నయ్యని మా తమ్ముడిని ప్రేమించేవాడిని నాకు అలవాటు. అలాగే జనసేన అభిమానించే వాళ్ళకి నాకు అభిమానం, జనసేన అభిమానం ఉంది, జనసేన అభిమానించే వాళ్ళకి ఇంకా అభిమానం. సో మొన్న జరిగిన గుంటూరు ఇన్సిడెంట్ గురించి అది అన్నట్టు మొత్తానికి నేను నా తమ్ముడిని అభిమానిస్తున్న జనసేన మనిషి నేనని అంటున్నాడు. తమ్ముడు జనసేన అని పబ్లిక్ లో తిరుక్కుంటా ప్రభుత్వాలను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తుంటే అన్న అభిమాన సంఘాలను అభిమానులను కలుపుకుంటా తమ్ముడిని ముఖ్యమంత్రి సీట్ల కూసుండబెట్టేందుకు చేతనైన సాయం చేస్తున్నాడు. ఇవాళ తమ్ముని కోసం నాగబాబు సార్ వచ్చిండు. రేపు చిరంజీవి, ఆ తర్వాత రామ్ చరణ్, వరుణ్ తేజు, సాయి ధరమ్ తేజు, అల్లు అర్జున్, అల్లు శిరీషు, ఇక వీళ్ళంతా పవన్ కళ్యాణ్ సార్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చినా అంటే ఈ పారి పవన్ కళ్యాణ్ సారు పక్కా అధికారంలోకి వస్తాడని అంటున్నారు ఈ ముచ్చట చూస్తున్న ఫ్యాన్స్.